షలోమ్. హీబ్రూ నేర్చుకోవడం ఇంత ఈజీనా అనే సిరీస్లో 3వ పార్ట్కి మనం వచ్చేసాం. ఈరోజు హే, వావ్ అనే హీబ్రూ అక్షరాలను నేర్చుకోబోతూ ఉన్నాం. హే అనే అక్షరాన్ని ఎలా రాయాలో చూద్దాం. ఇది హారిజాంటల్గా మొదలుపెట్టి వర్టికల్గా గీసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చిన్న గీత పెట్టాలి. ఇది ఎడ్జ్ చాలా షార్ప్గా వచ్చేలా కూడా రాస్తారు. సో రెండాట్లో ఏది రాసినా పర్వాలేదు. ఈ అక్షరం పేరు హే. ఇది హెచ్, హ అనే శబ్దాన్ని చేస్తుంది. ఇది హీబ్రూ అక్షరాలలో 5వ అక్షరం. దీని సంఖ్య 5. చిన్న చిన్న వేరియేషన్స్తో హీబ్రూ చాలా ఈజీగానే నేర్చుకోవచ్చు. ఇక వావ్, ఇది హీబ్రూ అక్షరంలో 6వది. కార్నర్లో చిన్న హుక్ లాగా పెట్టాలి. అలా పెట్టి ఈ అక్షరాన్ని రాయాలి. అయితే మోడర్న్ హీబ్రూలో స్ట్రైట్ లైన్ కూడా గీస్తున్నారు. కాకపోతే మనం ముందు నేర్చుకున్న హుక్లా పెట్టి రాయడమే కరెక్ట్ పద్ధతి. విఓవి, వవ్ లేదా డబ్ల్యూ అని కూడా కొన్ని సందర్భాల్లో పెడతారు. ఈ రెండాట్లో ఏది రాసినా పర్వాలేదు. ఇది వి లేదా డబ్ల్యూ అనే శబ్దాన్ని చేస్తుంది. బ. ఇది హీబ్రూ అక్షరాలలో 6వది. దీని సంఖ్య 6. ఇక ఓవరాల్గా మీకు డీటెయిల్స్ పెట్టాను. ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ప్రాముఖ్యంగా రాయడం చదవడం నేర్చుకుంటాం, కానీ మాట్లాడడం ఎలా అనుకుంటున్నారా? వాటికి కూడా మరొక ఆలోచన చేస్తూ ఉన్నాను. రాబోయే రోజుల్లో ఆ వీడియోస్ కూడా మీ ముందుకు తీసుకొస్తాను. ఇదండి ఈరోజు వీడియో. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.